గోదావరికని ప్రగతి కాలనీలో ఇంట్లో చోరీ ఇంటి తాళాలు పగలగొట్టి దొంగతనానికి పాల్పడిన గుర్తు తెలియని వ్యక్తులు 12 తులాల బంగారు నగలతో పాటు నగదును ఎత్తుకెళ్లినట్లు తెలిపిన కుటుంబ సభ్యులు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్న పోలీసులు. కుమారుడు అనారోగ్యానికి గురికావడంతో మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్కు వెళ్లిన కుటుంబ సభ్యులు. బాబుకు హెల్త్ బాగాలేక హైదరాబాద్కి వెళ్ళినాం. సాటర్డే రోజు మార్నింగ్ 6కి వెళ్ళినాం. నిన్న నైట్ 11:20 వరకు వచ్చినాం. వచ్చేసరికి చూస్తే ముందు డోరు గొల్లం తీసింది, లాక్ లేదు. లోపల సైడ్ గొల్లం పెట్టుకొని ఉన్నారు. సరే అని మేము ఇటు వెనక నుంచి వెళ్ళేసరికి వెనకాల డోర్ ఓపెన్ ఉంది. అటు నుంచి లోపలికి వెళ్ళి చూస్తే కబోర్డ్స్ అన్నీ ఓపెన్ అయి ఉన్నాయి. నాది హారం 5 తులాలు, నల్ల పూసల గొలుసు 3.5 తులాలు, చిన్న చైను తులం, గాజులు తులంన్నర, ఒక చయం ఉంగరం, పెళ్ళిలో పెట్టిన ఉంగరం ఒకటి, అది మన గాజులు ఇవి పోయింది. చెవి కమ్మల ఒకటి ఉంది, ఒకటి పోయింది. అవి ఫోటో తీసుకుంటారు, అవి ఫొటోస్ కూడా ఉన్నాయి. వీళ్ళ పక్కన వాళ్ళకైతే 10కి సౌండ్ వచ్చిందట కొట్టినట్టుగా. అయితే వాళ్ళు మేమే వచ్చినాం అనుకొని వాళ్ళ బాబుకు హెల్త్ బాగాలేక అదే టైంలో హాస్పిటల్ తీసుకుపోవడం, అదే టైంలో సౌండ్ వచ్చేసరికి మేమే వచ్చినాం కావచ్చు అనుకున్నారంట వాళ్ళు. 10కి 10కి సౌండ్ వచ్చింది కదరా, 1:20కి వచ్చినాం సార్.